జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్. గురుపాదోదకం పిత్వా గురోరుష్టుచ్చ భోజనం గురుపూజా సదా ధ్యానం గురుమంత్రం సదా జపేత్. గురుసమారంభం సుకరాజా ఋషిమధ్యమం బృహద్వష్టపర్యంతం వందే గురు పరంపరం వందే గురు పరంపరం. జయ గురు మహారాజుకు జై జై జై. ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు పుట్టినాయి. వాటితో పాటు మనము కూడా పుట్టినాం. మానవ జాతి అంటే చివరిగా పుట్టినారు మానవుడు. ముందు ఎన్నో జీవులు ఉన్నాయి. 84 జీవరాశులలో మొదటగా ఆ బ్రహ్మము నుండి అంటే ఆ భగవంతుని నుంచి పంచభూతాలు వచ్చినాయి. అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ పంచభూతాల తర్వాత వీటిని జడ చైతన్యములు అంటారు. ఈ పంచభూతాల కలయికతో మనకు భూమి ఉంది కదా. ఈ భూమిలో 5 భూతాలు ఉన్నాయి. భూమిలో ఆకాశములో ఆకాశం ఒకటే ఉంది. వాయువులో ఆకాశము వాయువు 2 ఉన్నాయి. అగ్నిలో ఆకాశము వాయువు అగ్ని 3 ఉన్నాయి. జలములో ఆకాశము వాయువు అగ్ని జలము ఉన్నాయి. భూమిలో ఆకాశము వాయువు అగ్ని జలము భూమి 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కాబట్టి సృష్టి ఎంత ఏడ జరిగింది? భూమిలో జరిగింది. అర్థమైందా? అగ్నిలో పుట్టలే, వాయువులో పుట్టలే, ఆకాశంలో పుట్టలే, భూమిలో పుట్టింది సృష్టి. ఈ భూమికి తోడేముంది? జలము. ఈ భూమి జలము కలిసి సృష్టి. అంటే భూమిలో పంచభూతాలు ఉన్నాయి. నీళ్లు భూమిలోనే ఉన్నాయి. అగ్ని భూమిలో ఉంది. భూమిలో అగ్ని ఉంది, మీకు కనపడకపోవచ్చు. కానీ ఒక 3 లోతు మట్టి తోగితే ఏపులేముంది? వేడి ఉంది. అవునా కదా? తోగి లోపల కాలు పెట్టి 3 బూడ్స్ పెట్టు, ఏముంది? వేడి ఉంది. అంతేకాకుండా భూమి పొరల్లో లోపల అగ్ని ఉంది. ఇప్పటికీ ఆ భూమండలం పగిలి కొన్ని దేశాలలో అగ్ని జ్వాలలు పెట్టి వస్తున్నాయి. దాటిని లావాలు అని పిలుస్తారు. కొన్ని దేశాలలో భూమి బద్దలయ్యి లోపల నుంచి అగ్ని జ్వాలలు పైకి వేస్తున్నాయి. ఒక ద్రవ పదార్థం అగ్ని అంతా పారుతూ ఉంది లోహ పదార్థంతో. అట్లయిందా? ఆ విధంగా ఉంది. అంటే భూమి లోపల అగ్ని ఇంకా ఆరిపోలే. ఎందుకు ఆరిపోలే? భూమిలో అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుని నుంచి వేరుపడిన ఒక ముక్కనే భూమి. సూర్యుని నుంచి వేరుపడి వచ్చింది, చల్లారింది. కొన్ని వేల సంవత్సరాలు చల్లారింది ఇది. ఈ చల్లారడంలో ఆ వేడికి భూమి చుట్టూ ఒక వాతావరణ పొర ఏర్పడింది. ఆ వాతావరణ పొర ఏర్పడి ఆ వేడిమికి ఆ వాతావరణంలో పొర ఏర్పడడం వల్ల ఈ వేడి సెగంతా కూడా ఆవిరి రూపంలో పైకి పోయి గాఢాంధకారమైన కొన్ని 100 కిలోమీటర్ల దూరముతో ఈ మేఘాలు ఏర్పడ్డాయి. సూర్యుడు కూడా కనిపించకుండా భూమికి మేఘాలు ఏర్పడినప్పుడు చీకటి అయిపోయింది భూమి అంతా. ఎందుకంటే వెలుగు కూడా వచ్చేదానికి అవకాశం లేకుండా చుట్టూ పొర మందంగా కొన్ని ఈ నుంచి చెన్నై దూరం పొర పైన కప్పుకుంది. ఈ కింద వేడిమి పైన సూర్యుడు వేడిమి 2 కలిసేసరికి
ఆ పొర కరిగింది. కరిగి వర్షములాగా కురిసింది. ఎన్ని రోజులు? కొన్ని వందల సంవత్సరాలు కురిసింది, కొన్ని వేల సంవత్సరాలు కురిసింది. అందుకే ఆ నీరంతా ఈ భూమి మీద పడి ప్రవహించింది. ప్రవహించితే కొన్ని కొండలు బయటపడ్డాయి. ఇప్పుడు మనకు కనపడే కొండలన్నీ, ఇప్పుడు పొయ్యిలో నువ్వు నిప్పులే కట్టెలు కాలుచావు, ఆర్పిన నీళ్ళని ఆర్పితే ఏమవుతుంది? బొగ్గులు పైకి ఉంటాయి, బూడిదంతా కింద ఉంటుంది. ఆ నీళ్లు పారుతాయి కదా, పారు ఈ సందులో ఆ సందులో పోతాయి, అవునా కదా? అట్లా కొన్ని లక్షల వేల సంవత్సరాల వర్షం కురడంతో భూమి మీద లేదా ఆ పొరగా కరిగేంత వరకు కురచడంతో నీళ్లు బాగా పారినాయి. భూమి అంతా అల్లోకొల్లమై పారి మెట్ట ప్రాంతానికి పోతే నీరంతా భూమి మీద 72% ఉంది. 72% మూసుకుపోయింది భూమి అంతా. 28% మాత్రమే బయట కనపడుతుంది. దాంట్లోనే మనం అంతా ఉన్నాం. ఈ 20% భూమిలో ప్రపంచం భూగోళం అంతా ఎత్తుకుంటే 800 కోట్ల జనాభా ఉన్నారు. 800 కోట్ల మనుషులు ఉన్నారు. మన ఇండియాలో 180 కోట్ల మనుషులు ఉన్నారు. అత్యధిక జనాభా ఉండే దేశం ఇండియా. వైశాల్యం తక్కువ, జనాలు ఎక్కువ. అందుకే మనకు కరువు కాటకాలు, కష్టాలు, బాధలు, డబ్బు లేక, సరైన వనరులు లేక, ఆహారం లేక. ఎందుకు ఇండియా బాధపడుతుందంటే జనం ఎక్కువ ఉన్నారు, ప్రాంతం తక్కువ. అర్థమైందా? ఇప్పుడు ఇంత ఇల్లు పడిపోతే పంటలు ఎట్ట పడితే మనకు భూమి అనిపిస్తుంది, అవునా కదా? అట్టనే ప్రపంచం భూగోళం అంతా కలిసి 800 కోట్లు అయితే ఒక ఇండియాలో 180 కోట్లు ఉన్నారు. అంటే 20% జనాభా మన ఇండియాలో ఉండరు, ప్రపంచం మొత్తం మీద. అదే ఆస్ట్రేలియా ఖండం ఉంది, భూమి కన్నా 2 రెట్లు పెద్దది అది. అంటే మన ఇండియా కన్నా ఆస్ట్రేలియా ఖండం అనేది మన ఇండియా కన్నా 2 రెట్లు పెద్దది వైశాల్యంలో. కానీ అక్కడ జనాభా తెలుసా? కేవలం 2 కోట్ల మంది. మనం ఎంత ఉన్నాము? 180 కోట్లు ఉన్నాం. 180 కంటే 2 కోట్లు ఎక్కడ? అవునా కదా? ఎంత తక్కువ ఉండరు? భూమి ఎంత ఉంది వాళ్ళకు? మస్తు ఉంది భూమి. 2 కోట్ల జనాభా ఉండరు, వాళ్ళ కరువు లేదు. మన ఇండియాలో 180 కోట్ల జనాభా ఉండరు, భూమి తక్కువ. ఒక మనిషికి కనీసము ఇల్లు కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ భూమి మీద? కొంప లేదు, ఇల్లు కట్టుకోనికి స్థలము లేదు మనిషికి. అర్థమైందా? ఇల్లు కట్టుకునికి స్థలం లేదు, అవునా కాదా? అంతమంది ఉంటారు. అందరికీ పంట పండించుకోనికి భూమి లేదు. ఉందా? భూమి లేదు. పంట పండించుకోనికి అందరికీ భూమి లేదు. ఎవడో పండించాలా, మనం కూలికో నాలుకో పోవాలా, అది రేటు ఎక్కువ అవుతుంది, కొనుక్కోవాలి, తినాలి. అందుకు మన ఇండియాలో కరువు, కష్టాలు, బాధలు వచ్చినాయి, అవునా కదా? ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను నేను అంటే, ప్రపంచములో ఓ పిచ్చి మానవులారా, ప్రపంచములో ఏ దేశములో కూడా దేవుని ప్రసక్తి లేదు. ఒక ఇండియాలోనే మాత్రమే దేవుని ప్రసక్తి ఉంది. ఈ ఇండియాలో 33 కోట్ల దేవతలు ఉన్నారు, గురువులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే చెప్పడానికి సందు లేదు. టీవీలలో వాళ్ళే, ఇళ్ళల్లో వాళ్ళే, సందులో వాళ్ళే, గొంతులో వాళ్ళే, ఆశ్రమాలలో వాళ్ళే. ఎక్కడ చూసినా గురువులే ఉన్నారు, దేవతలు ఉన్నారు. అడుగడుగున దేవతలు ఉన్నారు, అడుగడుగున గురువులు ఉన్నారు, మంత్రకాలు ఉన్నారు. ఒక రకమా? ఎన్ని రకాల మనుషులు ఉంటారు. ఎందుకు ఇదంతా? బతకలేక ఒక సులువైన మార్గం ఎంచుకుంటున్నారు. బ్రతకలేక ఒక సులువైన మార్గం ఎంచుకుంటున్నారు, అవునా కదా? ఇలా ఈ భారతదేశంలో 33 కోట్ల దేవతలు. ఆ బొద్దు మాట అది. ఈ బొద్దు 33 కోట్లు కాదు, 1000 కోట్ల దేవుళ్ళు ఉండాలి. ఇది ఎప్పుడు మాట? ఒక 500 సంవత్సరాల పూర్వం, అంటే క్రీస్తు పుట్టక ముందు చెప్పిన లెక్క ఇది. ఏది? 33 కోట్ల దేవతలు అనేది. ఇప్పుడు 33 కోట్ల దేవత కాదు, 180 కోట్ల దేవతలు ఉంటారు. ఇప్పుడు మనిషికి ఒక దేవుడు. నువ్వు ఒక దేవుడిని కొలుస్తావు, ఆయన ఒక దేవుడిని చెప్తావు. ఏమి ఇంతమంది ఎందుకు దేవుళ్ళు?
మనిషికి ఒక దేవుడా? మనిషికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు, ఈదికొక దేవుడు, ఊరికొక దేవుడు, మండలానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు. ఇంతమంది దేవుళ్ళ. ఇప్పుడు మన ఊరు ఎత్తుకుందాం. నారాయణ ఒక దేవుని గురిస్తాడు, సుబ్బరత్నమ్మ ఒక దేవుని గురిస్తాడు, పుల్లమ్మ ఒక దేవుని గురిస్తాడు. ముగ్గురు 3 రకాలు. ఒక తల్లికి 4 పిల్లలు పుడితే నలుగురు 4 దేవతలను కొలుస్తారు, ఒక దేవతను కొలుస్తారు. అర్థమైందా? ఇప్పుడు 108 కోట్ల జనం ఇండియాలు ఉంటే 180 కోట్ల దేవతలు ఈ భూమి మీద ఉన్నారు. మరి మనిషికి తెలివింది, జ్ఞానం ఉంది, అవునా కదా? మనసు ఉంది. ఇన్ని ఉన్న ఈ మానవుడు ఆలోచించాలి కదా. ఊరికే గుడ్డిగా వాడు చెప్తే గుడ్డెద్దుగల చెవులో పడినట్టుగా ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె బయలు పడితే అన్నీ బయలుపడతాయి, ఒక గొర్రె బయలుపడితే అన్నీ బయలుపడతాయి. ఇది దీంట్లో పోతే పడతామే మనం సత్తామనే ఆలోచన లేకుండా ఆ రైలు వచ్చంటే ఒకటి చూడితే అన్ని రైలు కింద చూస్తాయి. కొనా మొదలు ఒక 200 మందులు గురించి వచ్చాయి. ఒకటి పడింది కదా, ఒరే చచ్చిపోయింది, తెలివిలే, పక్కకు పోవాలి కదా, దూరింది. అవునా కదా? అట్లా గొర్రెలు అయిపోయారు మానవులు. మానవుడు మహోన్నతమైనటువంటి వాడని శాస్త్రం చెప్తుంది. మానవుండిలలోన మహాశక్తి పరుడనియు తత్వవేత్తలు చాలా తెలుపుతుండా. అజ్ఞానవశముచే ఆగనతగనలేక అల్పునిగా తన్ను తానంచనేసి సైంటిస్టులా దిగ సక్కని డాక్టర్లు, ఇంజనీర్లు, మహావిఘ్నులంతా సత్యదైవమేదియో చక్కగా కనలేక సృష్టి ధర్మమును కూడా చూడలేక తాను చేసిన బొమ్మలను దేవుడనుచూ చింతలు తీర్చి మాక్యూబు సిరులు అనుచు ప్రార్థనలు చేయుచుండిరి పుడమిలోన మనసు కుండెడి భ్రమ ఎంత మహిమగలదే. ఈ మనసుకి ఎంత భ్రమ ఉంది. మానవుడే మాధవుడు అని చెప్తున్నాడు, నరుడే నారాయణుడు అని చెప్తున్నాడు. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహమే దేవాలయం నుండి జీవుడే దేవుడురా అని చెప్తుంటే అవన్నీ ఇచ్చబెట్టి అజ్ఞానవశము చేత అల్పునిగా తన్ను తాను అంచనేసి, ఎవడు నేను ప్రార్థించి నా కొడుకును, కర్మ నా కొడుకును, నాకు తెలివి లేదు, నా జ్ఞానం లేదు అని తన్ను తాను అల్పునిగా చెప్పుకుంటున్నాడు. ఈ మనిషి సిగ్గు లేదు. ఎందుకని చెప్పుకుంటున్నావు? మానవ మహోన్నతమైన గొప్పది పెద్ద చేసినావు కదా. నువ్వు తలుచుకుంటే ఎన్ని పనులు చేయగలవు? అవునా? కష్టం చేసి సంపాదించి 10 మందికి చెప్పగలవు. అవునా కదా? ఆ శక్తి నీకు ఉంది కదా. గొప్పగా కాదు. ఈనాడు మానవుడు తాను చేయలేని పని లేదు. తాను యాదేవుడిని చేసినాడు. నీవు కొలిసే దేవుడు కానీ నువ్వు కొలిసే గురువు కానీ ఏమన్నా చేసినాడా? నాకు సమాధానం చెప్పాలి. నేను ఈనాడు అదో గ్యాస్ స్టవ్ ఆ అమ్మ వంట చేస్తుంది. ఎవడు తయారు చేసింది కానీ? మనిషి. ఉడకకు ఫ్యాను మనిషి, కరెంటు మనిషి, కడప అంటే బండి మనిషి కనుక్కున్నాడు. బస్సు ఒకడు పోతే ఇద్దరికే సరిపోతుంది బండి, లేదంటే ఇరుక్కుంటే 3 కావచ్చు. 5 మంది పోవాలంటే కారు కావాలి, మా ఫ్యామిలీ పోవాలంటే కారు కావాలి కనుక్కున్నాడు మనిషి. అవునా కదా? లేదు 50 మంది ఒకేసారి పోవాలంటే బస్సు కనుక్కున్నాడు. మరి 500 మంది ఒకసారి అంటే రైలు కనుక్కున్నాడు. భూమి మీద పోతే లేట్ అవుతుందని ఆకాశంలో పోవాలనుకున్నాడు. 150 మంది 250 మందిని ఒక్కసారి విమానం ఎక్కించుకొని సర్రన పైకి లేచి గగనంతరాల్లో పోయి వేరే దేశంలో దిగుతుంది 5-6 గంటల్లో. మన దేశం కాదు, వేరే దేశానికి పోతుంది. అవునా కదా?
రాకెట్లు కనుక్కొని చంద్రమండలానికి వినాడు మానవుడు, చంద్రుడి దగ్గర వినాడు మానవుడు. రాముడు వినడా? కృష్ణుడు వినడా? యేసువు వినడా? వినాయకమైన స్వామి వినడా? ఈశ్వరుడు వినడా? విష్ణువు వినడా? బ్రహ్మం వినడా? మీరు కొలిచే దేవుళ్ళు ఎవరన్నా మీకోసం ఒక్క స్పూన్ తయారు చేసినారా? కట్టుకున్న బట్టను తయారు చేసినారా? కంటి చూపు కాండకపోతే అద్దాలు తయారు చేసినాడా? మనిషి తయారు చేసినాడు. అందమైన కమ్మలు, ఉంగరాలు, హారాలు మనిషి తయారు చేసినాడు. బంగారాన్ని మనిషి కనుక్కున్నాడు. ఈ విశ్వములో పంచభూతాలు మినహాయిస్తే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ పంచభూతాలు భగవత్ స్వరూపాలు. నిజంగా సాక్షాత్తు దైవాలంటే అయ్యే. ఈ మట్టి దైవమ్మా. నువ్వు దేవుడికి రోజు నువ్వు పుట్టింది మట్టిలో నుంచే. నువ్వు పుట్టింది మీ అమ్మ, మీ నాయన ఈ మట్టిలో పుట్టినటువంటి కూరగాయలు, పండ్లు, అన్నము తింటే ఆ అన్నము రసమై, రసము రక్తమై, రక్తం మాంసమై, మాంసం మజ్జై, మధ్య ఎముకై, ఎముక మేధస్సయి, మొదడయి, అది శుక్రమై, శోణితమయ్యి సప్తధాతువులుగా మారి స్త్రీ పురుషుల కలయికతో నువ్వు వచ్చినావు. ఎక్కడికి వచ్చినావు నువ్వు? నీ మూలమేంది? నువ్వు నడిచే నేల, నువ్వు తాగే నీరు, నువ్వు నిత్యం చూసే సూర్యుడు, నిరంతరము ఏకధాటిగా క్షణము కూడా తీరిక లేకుండా, క్షణము కూడా మనకు దూరం కాకుండా ఏముంది చెప్పండి? అమ్మ దూరం కావచ్చు, నాయన దూరం కావచ్చు, కడుపును పుట్టిన కొడుకు చచ్చిపోవచ్చు. కొడుకు నన్ను సాకుతాడు, బాగా పూలు పెడతాడు, ముసులితే అయినా బాగా చూస్తాను, తలకొరికి పోతాడు, వాడు చచ్చిపోతాడు, అమ్మ నాన్న చచ్చిపోతాడు. ఎందరూ చచ్చిపోయినా నీకు నేనున్నాను రా తోడని చెప్పింది ఎవరు చెప్పండి? ఎవరు ఆ దేవుడు? ఎవరు ఆ దేవుడు చెప్పండి? రోజు గురువు కాడికి పోతున్నాం, బోధలు వింటున్నాం అంటున్నావే. నిన్ను రక్షించేవాడు నువ్వు ప్రాణముతో ఉంటే, నువ్వు ప్రాణముతో ఉండావని ఈనాడు గుర్తు. ఏది ఉంటే నువ్వు ఉండావు? ఏది ఉంటే ఉండవు చెప్పుమ్మా పుల్లమ్మ. ఏది ఉంటే నువ్వు ఉండవు? దేవుడు, గురువు, ఎన్ని ఉచిత మాటలు. దేవుడు నీకు భోజనం చేసి పెడుతున్నాడా? ఊపిరి ఉంటే నువ్వు ఉండవు. ఊపిరి గురువు కాదు, దేవుడు కాదు, ఎవరు కాదు, అది ప్రకృతి. ఈ శ్వాస లేకపోతే నిమిషం బతావు నువ్వు. దీని డబ్బు పెట్టి కొనాలనా? సరే మన ఊర్లోనే ఉంది, వేరే ఊర్లో లేదా? నువ్వు ఒంటరిగా ఎంత దూరం పోయినా నీ వెనకమడదు. అవునా కదా? తల్లి గర్భం నుంచి బయటపడిన నాటు సత్యంత వరకు నీకు తోడుంది. ఏంది? ఈ శ్వాస, ఈ గాలి, ఈ వాయువు నిరంతరం ఉందా లేదా? నిరంతరం రక్షించేది, నిన్ను కాపాడేది, నిన్ను శక్తిగా పూజించేది, నీకు సమస్తం ఇచ్చేది దైవమా? ఆ గుడిలో ఉండే విగ్రహమా, లేకపోతే గురువా? ఏని నమ్ముకుంటున్నావు నువ్వు? అర్థమైందా? ఆ రహస్యము చెప్పినవాడు గురువు. గురువుకు కృతజ్ఞత ఉండాల, గురువును పూజించాలా, అది నిరంతరం నువ్వు దీన్ని పూజించాలా. అందుకే ఇప్పుడు దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు, సోహం భావన పూజయేరా పరమాత్మ సేవనం. దేహమేర దేవాలయము, జీవుడేర దేవుడు. ఈ సోహం భావన పూజ చెయ్యయ్యా నిరంతరం, మర్చిపోకుండా దీని మీద గమనం పెట్టు. దీన్ని నడిపేవాడే భగవంతుడు. ఆయన సర్వత్రా ఉన్నాడు, ములుగుచ్చ సందు లేకుండా ఉండాలి. అట్టి దైవాన్ని మీరు చూడలేరు కాబట్టి, అట్టి దైవాన్ని మీరు తెలుసుకోలేరు కాబట్టి, అట్టి దైవాంతో మీకు కనెక్షన్ లేదు కాబట్టి ఏమి గురువు అవసరమే నాకు. గురువు ఎవరు? ఒక పాట చెప్తారు. దైవమైన చూపలేడు ఒక్క గురువును. రామలక్ష్మ రామడిగా కూర్చో.
దైవమైన చూపలేడు ఒక్క గురువును, గురువైతే చూపగలడు దేవదేవుని. గురువు ఏమి చూపిస్తాడు? ఆ దేవదేవుని. కూర్చోమా, రా పక్కరా కూర్చోమా. కాబట్టి ఆ గురువు అయితే చూపిస్తాడు దేవదేవుణ్ణి. గురువు దేవతను చూస్తాడు, ఎవరు ఆ గురువు. కాబట్టి అటు గురువును, ఎందుకు గురువును మనం పూజించాలా అంటే దేవునితో అందరికీ కనెక్షన్ ఉండదు. మీరందరూ నిరంతరము సంసారంలో బిజీ అయిపోయినారు, సంసారంలో బిజీ అయిపోయినారు. దేవుని దగ్గరికి చేరుకోలేకున్నారు, దేవుణ్ణి చూడలేకున్నారు. ఏదో మన ఊళ్ళో దేవాలయం ఉన్నాడు, దేవాలయం కాడికి పోతాం, రామకృష్ణాన్ని భయం చేస్తాం, మంచిగా పాటలు పాడతాం, ముక్కుంటాం, స్వామి నా కష్టాలు నా బాధ చెప్పుకుంటా వస్తాం, అవునా కదా. కానీ ఆ దేవుడు ఏనాడైనా వినడానికి చెవులు లేవు, చూడడానికి కన్నులు లేవు, మాట్లాడడానికి నోరు లేదు. ఎందుకంటే మనం పెట్టిన విగ్రహం అది ఒక రాతి బొమ్మ, మనమే తయారు చేసి నీచే మొలసపడి నీచే పేరు ప్రతిష్టలు గావించి నీచే పూజింపబడి రాయి నీకేమిస్తుంది అంటాడు యోగి వేమనాది. అదంతా మన తప్పుని కాదు, అది ఏదో చెప్తారే ఏ దిక్కు లేనికి అక్కమోడి దిక్కు అంటానులే, అవునా కదా. అట్లా ఏది లేకపోతే అదే మేలే. ఏది ఆ భక్తి కలిగింది నీలో, ప్రతి ఒక్కరికి ముందు భక్తి కలగాల్సిందే, రాళ్ళకు రప్పలకు పూజలు చేయాల్సిందే, దేవుడిని నమ్మాల్సిందే, విశ్వాసం ఉంచాలి. జ్ఞానం తెలియబుద్ధి ఏది మంచి ఏది చెడు, ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిత్యము ఏది అనిత్యము అనేది తెలుసుకోవాలి కదా. మనం తెలుసుకున్నప్పుడు ఏమైందంటే ఈ విగ్రహాలన్నీ మానవుడు భయము చేత ఊహించిన దైవాన్నిగా సృష్టించుకొని తానే బొమ్మలు తయారు చేసుకొని పూజ చేసుకున్నాడు. వాళ్ళు కథలు రాసినాడు. రాముడికి అయితే ఒక పెళ్ళామని, అమ్మ నాయనని, ముగ్గురు అమ్మగారని, ఒక నాయనని, ఒక తమ్ముడని, ఇలా అనేక కథలు రాసి వాళ్ళ కష్టాలు పెట్టి వాళ్ళకి బాధలు పెట్టి కథలు రాసుకుంటున్నాను. సరే, మీరు నా మామూలు సహజంగా మనుషులు, రాముడు లాంటి కొడుకు కావాలని ఎవరన్నా కోరుకుంటారా? చెప్పండి, ఉదయం చేసుకొని చెప్పండి. కృష్ణుడు లాంటి కొడుకు కావాలని ఎవరన్నా కోరుకుంటారా? కోరుకోరు. ఎందుకు? రావణుడు కొడుకు ఎందుకు? ఓయమ్మ, వాడు రాముడు ఎన్ని అలసాట్లు పాడు, చచ్చి పిల్లని అనుమానించి అడవులు పంపించి లేనిపోని కష్టాలు పడి బాధలు పడి ఇన్ని అలసాట్లు పడినాడే, అటువంటి కొడుకు నాకెందుకు నాయనా అంటమా అనమా? వద్దులేమ్మా, వద్దులే, ఏం కాదులే, ఆబ్జీ అది గీయని వద్దులే, సౌండ్ వస్తుంది, చెప్పే కూడా వినపడదు, వద్దులే, అవసరం లేదు. మరి రాముడు లాంటి కొడుకు కావాలని అనుకుంటారా? లేదు. సీతాదేవి లాంటి కూతురు కావాలని కోరుకుంటారా? ఏం దేవతలు కదా, ఎందుకు కోరుకోరు మీరు? మరి రమణ మహర్షి దేవుడు అంటున్నారు, స్వామి వివేకానంద దేవుడు అంటున్నారు, అవునా కదా. రమణ మహర్షి దేవుడు అంటున్నాడు, ఆడ అరుణాచలంలో కూర్చున్నాడు, పెళ్ళాములే పిల్లల్లో ఏమిలే, అట్లాంటి కొడుకు వాళ్ళని మీరు ఎవరైనా కోరుకుంటారా? మేము ఎందుకు కోరుకోరు? దేవుడు గొప్ప ప్రపంచం మంది కొలుస్తున్నారు ఆయన, ఎందుకు కోరుకోరు? అర్థమైందే. కాబట్టి ఇవన్నీ మన మనసులో ఉండే మాటలే కానీ నిజమైతే నిజం దగ్గర కూర్చొని నాకు అక్కడ కొడుకు వద్దు, అక్కడ కూతురు వద్దు, బాగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో బాగా అందంగా పుట్టి అన్ని రకాల ఉద్యోగం చేసి 10 రూపాయలు లెక్క సంపాదించి పిల్లలు బాగా సాకు, అక్కడ కొడుకు కావాలి నాకు. పిల్లని అడుగుకు పంపించాడు నాకెందుకు, పిల్లని అనుమతించాడు నాకెందుకు, అవునా కదా. అడవులు పట్టుకుపోయాడు నాకెందుకు, యుద్ధాలు చేసేవాడు నాకెందుకు, సచ్చే ఏమవసరం, నిజమా కదా. ఇట్లాంటి కొడుకు నాకొద్దు అంటున్నాడు. మనిషిగా పుట్టిన మనము, దేవుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడమ్మా, ములుగుచ్చు సందు లేకుండా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు ఎవడో అని మీరు అజ్ఞానంలో పడాల్సిన అవసరం లేదు. ఏం, నీవు తల్లి గర్భములో నుంచి బయటపడిన నాటి నుంచి కాటికి పోయేంత వరకు నీకు తోడుండేది ఏంది? ఈ శ్వాస.
ఇది లేకుండా గలరా? పెళ్ళాము లేకపోయినా ఉంటాం, మొగుడు లేకుండా ఉంటాం, పిల్లలు లేకుండా ఉంటాం, అన్నం లేకుండా ఉంటాం, నీళ్ళు లేకుండా ఉంటాం. ఇది లేకపోతే నిమిషం ఉండలేం. ఒక నిమిషం ముక్కు పట్టుకుంటా ఎవరైనా 2 నిమిషాలు ఉండాలి. ఓయమ్మా వదులు స్వామి అంట. ఏ మరి దానికన్నా దైవం ఉందే? ఇప్పుడు మన శాస్త్రం చెప్పింది భగవంతుడు రూపనామ క్రియారహితుడు. భగవంతుడికి రూపం నామం లేదు. మరి గాలికి రూపం నామం ఉందే? లేదు. భగవంతుడు సర్వాంతర్యామి, దేవుడు అంతటా ఉన్నారంటున్నాడు. మరి అంతటా ఉండేది గాలి కదా. నువ్వు ఊరికి పోయినా ఉంది కదా. బస్సుకి జమ్మ కడపకు పోతావు, మద్రాసు పోతావు, ఆడ లేదంటే నువ్వు పోతావా? పోవు కదా. విమానం ఎక్కి ఏ దేశానికి పోతున్నావు, ఆడ లేదంటే నువ్వు పోతావా? లేదు కదా. అంతటా ఉంది. మరి దైవం కదా. ములుగుతో ఇందుగాడు నేను సందేహంలో శక్తిని శ్రీమన్నారాయణుడు ఎందెందు వెతికినా అందందే కానీ ప్రహ్లాద చెప్తే ఒరే ఈ సమయంలో ఉన్నట్టు ఉండాలి అంటే కొడితే అందులో నరసింహస్వామి ఇచ్చినట్టు రూపం కదా. అక్కడ ఆ ప్రాణశక్తి ఉంది. ప్రాణోపలక్ష్యతే పరమాత్మ. పరమాత్మ ఎవరు? ప్రాణం ఏ దానికి అయితే ఉందో అది పరమాత్మ. ప్రాణం ఎవరికి ఉంది? గాలికి ఉంది. అందుకే దీన్ని ప్రాణవాయువు అన్నారు. జీవముని ఇదే కదా జీవం మనకు. పిల్లోడు అమ్మ కడుపులో పుట్టిన నుంచి వాడు శ్వాస తీసుకోపోతే తలకాయ కింది పెట్టి కాలు పైకి నడుపు తట్టడిచ్చారు. ఆ శ్వాస తీసుకుంటే వాడు క్యాకేస్తాడు, లేకపోతే వేయలేడు. అప్పుడు బతికినారు రెడీ పడి. ఆ గాలి ఆడకపోతే చచ్చిపోయాడమ్మా పడైపోయింది అంట. అవునా కదా. ఏమి లోపల తడ్డి కల్పంలో బతుకున్నాడే, బయటకు వచ్చాక ఏం రోగం వచ్చింది అంటే ఈ గాలి పోయేదానికి ఉండాల్సిన కనెక్షన్లు కట్ అయినాయి, మూసకపోయినాయి. మూసకపోయడం వల్ల గాలి పోలేదు. గాలి పోకపోతే చచ్చిపోయాం. అందుకే తుది శ్వాస వదిలినాడు అంటున్నాం. తుది శ్వాస వదిలినాడు అంటున్నాం. ఇది ప్రాణము. ప్రాణోపలక్షితి పరమాత్మ. ఇతడు ముక్కులో గాలి అది వీడిపోయినా ఒక్కటుండదు ఖాళీ. ఎక్కడ చూసిన ఏ జీవులలో చక్కగా నడుచుతూ సర్వమంతయు మొక్కే వారికి ముందు దేవుడై దిక్కే నేనని తెలుపుతున్నది ముక్కులో గాలి అది వీడిపోయినా ఒక్కటుండదు ఖాళీ. పనిలే నీలే పర్లేదులే, తెలి మీద పర్లేదులే. దాని ఎత్తుకోమ్మా. ఎక్కడి ఫ్యాన్ పెట్టుకునేవు తల్లి నువ్వు. ముంతా చెవులు లేని వాడన్నట్టుగా స్టాండ్ ఏమైందండి? ఉన్నీలేమ్మా. ఏమ్మా ఈ ముక్కులో గాలి పోతే ఏమి లేదు. ఇంకా దేవుడు తినేస్తా నీకు చెప్పు. 33 కోట్ల దేవతలను మొక్కితే ముక్కులో గాలి పోతే ఏమన్నా వాళ్ళు వచ్చి నీకు వాళ్ళ ముక్కులో గాలి ఊతారా? వదలరు కదా. దేవుని కాదు మొరబడు, నువ్వు వరబడు. స్వామి మా ఆయనకు ముక్కులో గాలిపోయింది రాలే, అప్పుడు ఒప్పుకుంటారు. ఎవరు వచ్చి చేస్తారు? ఎవరు చేయరు. భగవంతుడు అనేది శ్వాసనే. దానికి ఈ శరీరంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మనము చూసుకోవాలా. ఎవరికి రక్షణ చేసేది? నీ జీవితం నీ చేతిలో ఉంది. అవునా కదా. అటువంటి పరమాత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మనకు చేత కాదు. కాబట్టి మనము నిరంతరము సంసారంలో ఉన్నాం. భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, వ్యాపారం ఉంది, కూలి పనికి పోవాలా, ఎన్నో పనులు చేసుకోవాలా. ఆ బిజీగా ఉన్నాము. మరి మనకెట్లా దేవుడు అంతటా ఉన్నాడు. మరి ఆ ఉండే దేవుడితో మనం ఎట్లా కనెక్షన్ పెట్టుకోవాలి? కనెక్షన్ కావాలి. కరెంట్ ఉంది లైను, నువ్వు వైర్ తీసి కనెక్షన్ పెట్టుకుంటే కదా నీకు ఇంట్లో బల్బు లేది. కనెక్షన్ లేకపోతే ఎలాగ? మరి అటు కనెక్షన్ కావాలంటే ఎవరు కావాలంటే వారి మధ్యలో నీకు గురువు కావాలి. పూజారి ఏంటాడు? పూజారి శిలకు నీకు మధ్యలో కనెక్షన్ ఇచ్చాడు. శిలకు నీకు మధ్యలో కనెక్షన్ ఇచ్చే అది ఎలిగేది కాదు, ఇది ఎలిగేది కాదు. అర్థమైందా? శిలలో శక్తి లేదు కదా, పవర్ లేదు. పవర్ ఎవరిలో ఉంది? మనిషిలో ఉంది.
గుడిలో శిల కన్నా నీ గొప్ప. అర్థమైంది. అందుకని నేను చెప్పేదేమంటే, నిజంగా మీకు గనక భక్తి ఉండి, మీకు గనక దేవుడితో పని ఉంది, దేవుడే నాకు రక్షణ అని అనుకుంటే, మొట్టమొదటిసారా మీ ఇంట్లో మీకు అందరికీ దేవుడు ఎవరు? మీకు దేవుడు ఎవరు? మానవ జాతికి దేవుడు ఎవరు? మొదటి దేవుడు తల్లి. మొదటి దేవుడు తల్లి. అందుకే మాతృదేవోభవ అంటే తల్లి దైవం. ఎట్లా అంటే తండ్రి తన శుక్రకణాన్ని తల్లి గర్భములోకి వదిలితే అది పోయి ఈ తల్లి యొక్క శోణితంతో చేరి ఒక అండం ఏర్పడి పిండం ఏర్పడితే దాని 9 నెలలు కడుపులో పోసి తన రక్త మాంసాలను పంచి, ప్రకృతి, స్త్రీ అంటే ప్రకృతి దేవత, స్త్రీ దేవత, ప్రకృతి, మాతృమూర్తి. అర్థమైందా? అంటే భూదేవి. స్త్రీ అంటే భూదేవి, ప్రకృతి. అటువంటి భూదేవి ఈ స్త్రీ తన గర్భములో, అంటే ఒక మొక్క ఇత్తనం మనం భూమిలో వేస్తే ఎక్కడ వేస్తున్నాం? భూమిలో పైన తరలే, గర్భములో లోపల గుంత తీసి వేస్తున్నాం. అవునా? నాటైతే బురద చేసి లోపల చెప్పుతున్నాం, లోపల పెడుతున్నాం, గర్భంలో పెడుతున్నాం మనం విత్తనాలన్నీ. అర్థమైందా? ఆ గర్భములో పెడితే అలా పురుషుడైనటువంటి స్త్రీ, పురుషుడు అంటే భర్త, పురుషుడు అంటే ఎవరు? మహావిష్ణు స్వరూపం. భూమి గర్భవతి, బ్రహ్మ దేవుడు. అవునా? సరస్వతి మాత బ్రహ్మదేవుని భార్య. ఇన్ని చెప్పు, చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ కూర్చున్నప్పుడు మధ్యలో ఆపాలి. ఇది అయిపోయింది కంప్లీట్. కానీ అందుకే తిన్నాక పెద్ద చెప్దాములన్నీ. మీరు చెప్పండి, చెప్తున్నా వినండి. నాకేం ఆకలి కాలే. సరే ఉండండి, చెప్పేది వినండి. మళ్ళీ తిన్నాక మళ్ళీ చెప్తా, తొందర ఏంలే. తింటాలేమ్మా, ఏం కాదులేమ్మా. ఆకలి అయితే తినాలా. టయానికి తిన్నదో చచ్చిపోతారు. టయానికి తినేవాళ్ళు చచ్చిపోతారమ్మా. టయానికి తినేవాళ్ళు చచ్చిపోతారంటా. టయానికి తినేవాళ్ళకి రోగాలు వస్తాయి. టయానికి కాదు తినాల్సింది. ఆకలి అయితే తినాలి. టయానికి తింటే ఎట్లా నువ్వు? ఆకలి టయానికి తింటే అడగొద్దు అది. అందుకే రోగాలు వస్తాయి, రోజు చచ్చిపోతారు. నేను చెప్పేది నిజం, అబద్ధం కాదు. ఆకలి ఎత్తి తిను. అర్థమైందే? ఆకలి లేకుండా టైం ఎంత తింటే ఎట్టా? లోపల ఇది అడగద్దు, ఇది అడగాల. ఆకలి నాకు అన్నం పెట్టని అడగాల, అప్పుడు పెట్టాలి దానికి అన్నం. మనం టైం తింటున్నాం కాబట్టి 30-40 ఏళ్ళకి అన్ని రోగాలు మనం వస్తున్నాం. అర్థమైందే? అలా కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం? ఎవరు దేవుడు? మొదటి దేవుడు ఎవరు మనకు? తల్లి. అవునా కదా? నవమాసాలు మోసి నీకు ఒక రూపాన్ని ఇచ్చి ఈ భూమి మీద దింపింది ఎవరు? ఆ తల్లి లేకపోతే నువ్వు ఉన్నావా? తల్లి లేకపోతే నువ్వు లేవు. మరి తల్లిని పూజించాలి. చూడా, రాళ్ళను రప్పలను కాదు, వేలు పెట్టి నా పేరు ఉండాలా ఈ గుడికి. 1,00,000 రూపాయలు రాసుకున్నది కటాయి పేరు వెయ్యి. నరకానికి పోతావు. నువ్వు ఎక్కడ పోతావు? నేరుగా నరకానికి పోతావు. తల్లిదండ్రుల మీద ధైర్యాన్ని పుత్తుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలో చెదులు పుట్టదా గిట్టదా విశ్వదారమైనవేమా. కాబట్టి నువ్వు నిజంగా భక్తి ఉంటే, నువ్వు మనిషివైతే అమ్మను పూజించు, తల్లిని పూజించు, తర్వాత తండ్రిని పూజించు. ఇద్దరిని పూజించకుండా నువ్వు ముక్కోడు దేవతలను కాదు కదా, సాక్షాత్తు ఆ దక్షిణామూర్తిని గురువును పట్టుకున్నా నీకు నరకమే కానీ మోక్షము కలుగు. తల్లి తండ్రి తర్వాత గురువు. తల్లి తండ్రి నువ్వు భూమి మీద ఉండబట్టి ఎవరు కడతారు నీకు? తల్లిదండ్రి కాదా? అవునా కదా? నిజమా కదా? ఒక అమ్మ
కొడుకు తల్లిని తన కాడ పెట్టుకుంటే కోడలంట, ఏం ఎప్పుడు మీ అమ్మ మన ఇంట్లోనేనా, నువ్వు ఒక్కడే పుట్టా మీ అమ్మకు, ఇంకా ముగ్గురు తెచ్చారు కదా వాళ్ళ ఇంటికాడ బొమ్మను అంటే నా విషయంలో జరిగిన మాట ఇస్తున్నాను. నేను భూమి మీద ఉండాను, నీకు భర్తగా ఉండానంటే ఆయన మూల కారణం. ఆయన ఉంటే నేను ఉంటా, ఆయన లేకపోతే నేను కూడా ఉంటా. నీకు సంవత్సరం చెప్పు, ఇద్దరం పోతాం, నువ్వు ఒకదాని మాకేం పని నీతో, నిజమా కదా. అమ్మకు స్థానం లేదంటే నాకేం పని అయ్యా, మా అమ్మకు స్థానం లేకపోతే నేను ఎందుకు ఉండాలి అక్కడ అన్న, నిజమా కదా. కాబట్టి తల్లిని నువ్వు ప్రేమించకుండా, తల్లిని పూజించకుండా నువ్వు గురువు కాడ చేరు, నువ్వు గురువుగా 31 దేవతలను పూజించు, కోట్లు ఖర్చు పెట్టు, నరకానికే పోతావు తప్ప నీకు స్వర్గ ప్రాప్తి కలుగదు. తల్లిని దూషించిన వాడు ఎవడు బాగుపడో ఒక్కరిని చూపించినాడు ఈ భూలోకంలో. తల్లిని దూషించిన వాడు బాగుపడిన ఒక్కరిని చూపించినాడు. నువ్వు ఎందుకు, తను రావడానికి మొదటి కర్తవ్యం. అసలు నీ రూపాన్ని తయారు చేసింది ఆమె కదా. ఆమెకు పెట్టకుండా నువ్వు ఒక ముద్ద అన్నం తినడానికి కూడా నీకు అర్హత లేదు. తల్లికి పెట్టకుండా ఒక ముద్ద, ఒక మెతుకు తినడానికి కూడా నీకు అవకాశం లేదు, అర్హత లేదు నీకు. అది తిన్నా నీకు విషముగా మారుతుంది, నీకు రోగాలు వస్తాయి. ఇది సత్యం. ముమ్మాటికి ఎవరికో పెట్టేది కాదు, నీ తల్లిని చూపించింది. మాతృదేవో భవ, పితృదేవో భవ. మరి ఆ తండ్రి ఎన్ని కష్టాలు పడతాడు, ఎన్ని బాధలు పడతాడు. పాటంటే నేను, మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మలువలేని జ్ఞాపకాలురా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్నను నేను ఎట్లా మరిసిపోదురా, అమ్మా అయ్యను నేను ఎట్లా మరిసిపోదురా. కాబట్టి పొద్దు పొడవక ముందే లేచాడు నాన్న, కష్టాలు చేస్తాడు, పనులు చేస్తాడు. మేము కడుపులున్నప్పుడు మొదలయ్యింద భారం, మేము కడుపులున్నప్పుడు మొదలయ్యింద భారం, నేల మీద పడేదాకా తీరని మమకారం. ఆ నేల మీద పడే ఎంత మమకారం. భార్యకు వచ్చి ఏమ్మా ఎట్లా తిన్నావా లేదా, ఇదో ఈ పళ్ళు తిను, ఈ జ్యూస్ తాగు, ఎక్కువ పని పెట్టుకోగాగు, మీ అమ్మ నన్ను కూడా రమ్మని పని చేయని, లేకపోతే పని ఇంటి పో, మిమ్మల్ని కూడా రెస్ట్ తీసుకోపో కానుపయ్యేదాకా. అవునా కదా. కాబట్టి మేము కడుపునున్నప్పుడు మొదలయ్యింద భారం, నేల మీద పడేదాకా తీరని మమకారం. మేము కడుపునున్నప్పుడు మొదలయ్యింద భారం, నేల మీద పడేదాకా తీరిన మమహారం. గుండెలపై ఎత్తుకొని జోలపాడినావు, గుండెలపై ఎత్తుకొని జోలపాడినావు. అమ్మ లేనప్పుడు మాకు లాలబోసినావు, అమ్మ లేనప్పుడు మాకు లాలబోసి. ఏ తండ్రి తన బిడ్డకు నీళ్లు పోయేలా చెప్పు. అమ్మ లేకపోతే నాన్న నీళ్లు పోసి, తుడిసి, జడలు వేసి, గుడ్డలు వేసి, పౌడర్ వేసి, గుట్టు పెట్టి బడికి పంపిస్తున్నాడు. గుండెలపై ఎత్తుకొని ఆడినావు జోల, అమ్మ లేనప్పుడు మాకు పోసినావు లాల. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న, మరువలేని జ్ఞాపకాలురా. మా అయ్యను నేను ఎట్లా మరచి. ఏమ్మా మరి
కళ్ళములో గింజవై పల్లెములో మెతుకువై. కళ్ళములో గింజగన్నాడు, పల్లెములో మెతికినాడు. ఈరోజు మనం తింటున్నామంటే అన్నం ఎవడి కృపరా, ఎవడి దయరా, ఎవడు కరుణరా? ఆ అమ్మ నాన్న లేకపోతే నువ్వు పుడతావా ఫస్ట్? నిజమా కదా? కాబట్టి తల్లిని తండ్రిని ఫస్ట్ పూజించు. నువ్వు అది ఆ తల్లిని పూజించకపోతే నువ్వు యాడికి పోయినా నరకం. నువ్వు కోట్లు ఖర్చు పెట్టినా వృధా ప్రయాస తప్ప నీకు అర్ధ ఇంచు లాభం కూడా రాదు. కాబట్టి తల్లిదండ్రుని ముందు దేవుళ్ళగా పూజించండి. వృద్ధాప్యం ఇచ్చే ఆ అనాథాశ్రమాల్లో వదలగాకండి. కొంతమంది దుర్మార్గులు తీసుకుపోయి సిటీలలో వదిలిపెట్టి వచ్చున్నారు. అమ్మ ఈయనే కూర్చోండమ్మా మళ్ళా వస్తా అని చెప్పి ఆడ వదిలిపెట్టి వచ్చేస్తున్నారు. నా కొడుకు వచ్చాడు, సిటీలో నా కొడుకు వచ్చాడు, నా కొడుకు ఒక కథ చెప్తున్నారు. ఒక ఆయన అంటారు రోజు పొద్దున్న లేచి సంచి గుడ్డ సర్దికి పెట్టుకొని కూర్చుంటుందంట. తలకు స్నానం చేసి తల దుక్కొని ఒక వృద్ధాశ్రమం తీసుకుంటున్నాడంట. నువ్వు ఈయనే ఉండు, నేను మళ్ళా వస్తా రేపు అని చెప్పి పోతే ఆమె ఆ వృద్ధాశ్రమంలో పొద్దున్న లేస్తానే నీళ్ళు వేసుకొని చీర కట్టుకొని రెడీ సంచికి గుడ్డలు కూర్చుంటాడంట. ఏమంటే మా కొడుకు వస్తారు పిలిచిపోతున్నాను. రోజు అట్లా సంవత్సరాల తరబడి ఆమె అట్లే ఉందంట. తర్వాత ఒక మనిషి ఆమె అడ్రస్ కనుక్కొని వాళ్ళ కొడుకుని కనుక్కొని విచారించి వానికి ఫోన్ చేస్తే, ఏందిరా నీ అమ్మాయిని వృద్ధాశ్రమం తీసుకెళ్ళిపోయినావు, ఆమె రోజు రెడీ ఉందిరా, నీ మనిషివా బరుగుదని చెప్తే అప్పుడు వాడు మనసు కరిగి వచ్చినాడు. వచ్చి అమ్మ వచ్చి నా కొడుకు వచ్చాను ఆయన సంతోషం, నన్ను క్షమించమ్మా అని పాదాల మీద పడి మొక్కి నన్ను క్షమించమ్మా, తప్పు అయిపోయింది, నాకెవరు వద్దు, మా ఒక్కదాని నన్ను సాపుకుంటామని ఉద్యోగం లక్షలు జీతం వచ్చి ఉద్యోగాన్ని వదిలేసి ఇంటికి వచ్చేసాను. సొంత ఇంట్లో కూర్చొని కూలి పనికి పోయి వాళ్ళ అమ్మ సాక్షి. అది తల్లి అంటే. అటువంటి తల్లి దైవం, తర్వాత తండ్రి తండ్రి, వీళ్ళ తర్వాత గురువు ఎందుకంటే ఒక భగవంతుడు ఉన్నాడు, తల్లి రూపంలో తండ్రి రూపంలో ఉన్నాడు. అర్థమైందే? వాళ్ళిద్దరికి సేవ చేసుకుంటే నువ్వు పుణ్యమే పుణ్యం. గురువు జ్ఞానప్రదాత, జ్ఞానం ఇస్తాడు. తర్వాత కనిపించని ఒక దైవం ఉంది మన వెనకాల. ఈ స్థూల దేహం ఉంది. ఈ దేహం ఎట్లా నడుస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా వింటుంది, ఎలా చూస్తుంది? ఏ శక్తి ఉండి నీ కళ్ళు చూస్తున్నాయి, ఏ శక్తి ఉండి నీ చెవులు వింటున్నాయి, ఏ శక్తి ఉండి ఈ నోరు మాట్లాడుతుంది, ఏ శక్తి ఉండి నాలుగు రుచి చూస్తుంది, ఏ శక్తి ఉండి ముక్కు వాసన చూస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస జరుపుతుంది, కాళ్ళు చేతులు కదులుతున్నాయి, ఏ శక్తి ఉంది? ఈ కనిపించే స్థూల దేహానికి పక్కన ఒక సూక్ష్మ దేహం ఉంది, ఒక భగవత్ స్వరూపం ఉంది నీ వెనకాల. అట్టి ఆ భగవత్ స్వరూపాన్ని నీకు సాక్షాత్కారం చేయడానికే గురువు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అట్లాంటి గురువుని నీ వెనక ఉండే పరమాత్మ శక్తిని నీకు చూపి, ఇదమ్మా ఇది శక్తి స్వరూపము, ఈ దేవుడే నీకు సాక్షాత్కారంగా నిరంతరము నీకున్నాడు తోడుగా, ఈ దేవుని దర్శిస్తూ ఉండు నిరంతరము. తల్లికి పూజ చేయి, తండ్రికి పూజ చేయి. ఆడపిల్ల అయితే పెళ్లి చేసుకున్నాక అత్తమామల్ని పూజించు, భర్తను పూజించు. పతియే ప్రత్యక్ష దైవమని దేవుని ఆ భర్త, ఎందుకంటే నీకు రక్షకుడు భర్త, అవునా కదా? ఆ భర్తకు పొద్దున్న లేస్తానే కాళ్ళకు నమస్కారం చేసి, అవునా కదా? ఆయనకు పరిచయం చేయి, ఆయనకి ఏమేం కావాలను సర్ది, ఆయనకి ఏం కావాలని సమకూర్చు, ఆయన పంపించు. తర్వాత ఆయన బిడ్డలను, నీ బిడ్డలుగా ఆ ఇంటిని చక్కదిద్దుకొని అతను రాక కోసం ఎదురు చూడు. అతను వచ్చినాక మళ్ళీ ఆయన పతియే ప్రత్యక్ష దైవం స్త్రీకి. ఎందుకంటే ఆమె తల్లిని వదిలిపెట్టి ఒక ఇంటికి పోతుంది కాబట్టి ఆమెకు తర్వాత తల్లిదండ్రుల తర్వాత దేవుడు ఎవరు? భర్త. అలాగే అత్తామామను కూడా తల్లిదండ్రులతో సమానంగా తీసుకోవాలి, వాళ్ళు మంచిగా మాట్లాడాలి. వాళ్ళు వచ్చిన మగం పెట్టుకొని మూతి పెట్టుకొని నానాక రోత కూతురని చెప్తాడాలి. ఈ కాలం ఆడోళ్ళు వాళ్ళు రేపు అత్తమామలు కారా, వాళ్ళు కోడళ్ళు రారా? ఏమ్మా తప్పించుకుంటారా? ఈ బాధను తప్పించుకుంటారా? తప్పించుకోలేరు. అందుకే ఏ కర్మము నాకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు,
చేసిన కర్మను ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటే వారెవరు. ఊగే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు. ఇప్పుడు చెట్లు ఊగుతున్నాయమ్మా, ఎందుకు ఊగుతున్నాయి? ఒక గాలి ఊపుతుంది వాటర్. ఆ గాలి మనకు కనపడుతుందా? చెట్టు ఊగేది కనపడుతుంది, ఆ గాలి కనపడుతుంది. అలాగే ఊగే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు, జీవుల నడిపే కర్మ ఫలాలు మనసుకు వినపడవు. ఏ క్షణానికి ఏదేమౌనో ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు. నాటకమెంతో కాలము సాగిన తెరపడుట క్షణము. ఒక రోజులో క్షణములో శ్వాస ఆగిపోతుంది. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవా. మీరందరూ నిద్రపోతున్నారు. ఈ సంసార సాగరములో మునిగి నిద్రపోతున్నారు. నిజం మరసి నిద్రపోతున్నారు. భార్య అంటే విలువ తెలియదు, భర్త అంటే విలువ తెలియదు, తండ్రి అంటే విలువ తెలియదు, తల్లి అంటే విలువ తెలియదు, గురువు అంటే విలువ తెలియదు, దేవుడు అంటే విలువ తెలియదు. విలువ తెలియక నిద్రపోతున్నారు. ఏమ్మా? ఆ విలువ తెలియక నీవు ఎవరో దేవుడు ఎవరో తెలియక నిదురపోతున్నావు. నిన్ను నీ యందు దేవుని అంతటా చూపిన ప్రభువే గురువు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, జన్మను దాటేవారు. అజ్ఞానము చేత మనం ఎన్నో తప్పులు చేశాం, ఎన్నో పొరపాట్లు చేశాం. నిజమా కాదా? హృదయం చేసుకుని ఒకసారి నీ అంతరాత్మను ప్రశ్నించుకో. క్షమించరాని పాపాలు చేసినాం, క్షమించరాని తప్పు చేసినాం, ఎలా పోతాయి అవన్నీ? అందుకే గురు పాదం తీర్థం. అందుకే అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిత్వా గురోరుస్తుచ్చ భోజనం గురు పూజ సదా ధ్యానం గురుమంత్రం సదా జపే. ఎప్పుడైతే ఆ గురుదేవుని నిరంతరం నువ్వు జపిస్తావో, ఎంత నిరంతరం ప్రార్థిస్తావో, ఆ గురు పాదాలకి నీరు తాగుతావో, తన రుచిష్ట భోజనం తను భోంచేసేటప్పుడు ఆ ఎంగిల అన్నం నువ్వు తింటావు. అప్పుడు నీ అజ్ఞానము, నీ కర్మ, నువ్వు చేసిన పాపము అపాపంచలైపోతుంది. గురు ఒక్కడి నీ జన్మను సరిగా నడిపించి ముక్తి సామ్రాజ్యంబులు ఎరిగించి ఎతలు మాన్పును. ధరలో ఇక ఎంతమంది దేవుళ్ళు ఉన్నా తెలిపితరా నీ మేలుకొక మాట. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడైనా వచ్చి ఇదో అమ్మా లక్ష్మమ్మా, ఇదో ఇట్లా నడుచుకోమ్మా, ఈ దావులో పొమ్మా, నీకు క్షేమంగా ఉంటుంది, నువ్వు బాగుంటావు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుందని ఒక్క దేవుడైనా వచ్చి మీకు లేచి తట్టి లేపి చెప్పినాడా? లేదు. గురువు చెప్తున్నాడో. అందుకే గురువుకు శరణాగతి కావాలా. ఎందుకంటే ఆ దేవునికి నీకు మధ్య వారధి గురువు. ఆ దేవుని నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే ఆ దేవుడు సూక్ష్మము, కంటికి కనపడడు, ఈ చెవులకు వినపడడు,
ఈ ఈ నోటికి నాలుగు రుచి కనపడడు, ఈ ముక్కుకు వాసన నిలపడు, ఈ చర్మ స్పర్శకు తెలుసుకోలేము. ఆయన ఇంద్రియాతీతుడు, ఇంద్రియాలకు అతీతంగా ఉన్నాడు, అంతటా ఉంటాడు, మురుగుతి సందు లేకుండా. కానీ మనకు తెలియకుండా ఉన్నాడు. అట్లా దేవుని తెలుసుకోవాలంటే గురువు ఒక్కడే నీకు దిక్కు. అట్టి గురువుని, ఎటువంటి గురువు? గురువు ఎలాంటి వాడు కావాలంటారు? బ్రహ్మంగారు చెప్పినాడు మనకు. టీవీలో ఉండేవాళ్ళు, దేవుడిలో చెప్పేవాళ్ళు కాదు గురువులు. ఎవరు కావాలన్న గురువు? బ్రహ్మ చెప్పినాడు, ఈ జన్మ మిక దుర్లభమురా ఓరి సజన్మ సాకార సద్గురుని గణ. జన్మ సాకార నీ ఖండ ముందర ఉండాలరా గురువు. ఆయన స్పర్శ, ఆయన చూపు నీ మీద పడాలి. ఆయన స్పర్శ, ఆయన హస్తం నీ మస్తకం మీద పడాలి. అవునా కదా? ఆయన వాక్కు నీ చెవు తినపడాలి. ఏమ్మా, నువ్వు తాకితే నీ చేతులకు అందాలి. నీ శిరస్సు పెట్టడానికి ఆయన పాదాలు నీ ముందర, నీ ముంగిట ఉంటే నీ శిరస్సు ఆయన పాదాలకు పెడతావు. యాడో ఉంటే ఏం చెప్తావు? ఉత్త మాటలకు అది చెప్తాడే, ఉత్త మాటలకు పప్పులు ఉడకవు అంటలే మనం, అంటలే. కాబట్టి ఉత్తుత్త మాటలకు ఏ పని జరగదు. గురువు, దేవుడు ప్రత్యక్షంగా ఉండాలి. గురువు మనకు ప్రత్యక్షంగా ఉన్నప్పుడే మన కర్మ నశించిపోతుంది. లేకపోతే అంతవరకు నువ్వు కోటి పూజలు చేసినా, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఎంత తెలివితేటలు సంపాదించుకున్నా, ఎన్ని బోధలు విన్నా జీరో, సున్నానే ఫలితము. అందుకే ఆయన చెప్పినాడు, సాజన్మ సాకార సద్గురు. సాకారం అంటే ఒక రూపంగా ముందు నిలబడాలి. సాక్షాత్ గురువు. గురువు కనపడితే ఉప్పొంగాల హృదయం, ఉప్పొంగాల. ఎందుకంటే నన్ను కడతేస్తే మహానుభావుడు వచ్చినాడు నా కోసం. ఎవరికి వచ్చినాడు గురువు? నీ కోసం వచ్చినాడు. నాకేం అవసరం ఉంది? మీతో ఏమైనా నయా పైసా పని ఉందా నాకు? ఎవరైనా మీరు నా బాధలు కానీ, నా కష్టాలు కానీ తీర్చగలరా? లేకపోతే నాకున్న జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం నాకు చెప్పగలరా? లేదే. మరి ఎవరి కోసం వచ్చినాడు? నీ కోసం వచ్చినాడు. అటువంటి గురువు వచ్చినప్పుడు మన హృదయం ఉప్పొంగా, కన్నీళ్ళు దారాలుగా పారాలి. ఏమిరా నా జన్మ ధన్యమైంది, గురుదేవుడు నా ఇంటికి వచ్చినాడు, ఎంత పుణ్యం చేసుకుంటాను. ఆ గురువు పాదం తాకాలంటే ఎంతో మనం పుణ్యం చేసుకొని ఉండాలి. ఎందుకంటే గురు సర్వస్వము, నకసిక పర్యంతము దైవ స్వరూపము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం గురువు. ఎందుకంటే పరమాత్మ తత్వాన్ని తెలిసేవాడు గురువు. అటువంటి గురుదేవునికి ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేదు. ఏమిచ్చినా, నీ ప్రాణం ఇచ్చినా కూడా తక్కువ. నీ ప్రాణం ఇచ్చినా తక్కువ. అటువంటి గురుదేవాన్ని ఏ గురుదేవుని నమ్మియు ఆ గురు పాద పద్మములు ఉత్పీఠమున బావు నిలిపిన వారికి ఏ గతి రాకుండా పరమనందరు. మరసితే దుఃఖమందు కూలెదరు. మరసితే దుఃఖమందు కూలెదరు. హరిహరాదులు వారి ఆధారం మెరుగాక గురువు ఉన్నట్టు హరిహర బ్రహ్మాదులు కూడా ఆ గురువు పాదాలు పట్టుకున్నారు. రాముడు వశిష్ఠుని పాదాలు పట్టుకున్నాడు. కృష్ణుడు సాందీప మహర్షి పాదాలు పట్టుకున్నాడు. సిద్ధయ్య బ్రహ్మం పాదాలు పట్టుకున్నాడు. ముగ్గురు మూర్తులు దక్షిణామూర్తి పాదాలు పట్టుకున్నారు. అటువంటి స్వరూపం గురు స్వరూపం. అటువంటి గురుదేవుణ్ణి నిరంతరము మన హృదయములో శ్వాస ఎన్నిసార్లు ఆడుతుందే అన్నిసార్లు నువ్వు జపించాలా. రోజుకు 21,600 సార్లు ఆ గురుదేవుని హృదయంలో. అందుకని ఈ శ్వాసనే ధ్యానం అన్నారు, పూజ అన్నారు. అవునా కదా? సోహం భావన పూజయేరా పరమాత్మ సేవనం, దేహమేర దేవాలయము, జీవుడేర దేవు. ఈ జీవం దైవం. అందుకే నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యమని యేసు ప్రభు బైబిల్లో చెప్తారు వాళ్ళు. నేనే సత్యము, జీవము, మార్గము. కృష్ణుడు బౌద్ధుడు చెప్పినాడు, నేనే సత్యము.
నేనే సమస్త జీవరాశుల హృదయాలలో ఉన్నాను. ఏం చెప్తున్నాడు అక్కడ? ఆయన చెప్తున్నాడు సర్వ జీవరాశుల హృదయంలో నేను ఉన్నా. ఈశ్వర సర్వభూతానాం వృద్ధేషు అర్జున. ఈశ్వర సర్వభూతానాం వృద్ధేషు అర్జున. అర్జున, సర్వభూతముల హృదయములో నేనున్నాను. హృదయములో నేనున్నాను. కాబట్టి నన్ను తెలుసుకోలేకున్నాడు ఈ మానవుడు అజ్ఞానం చేత. మరి అజ్ఞానిని జ్ఞానిగా మార్చంటే గురువు ఒక్కడే కావాలా? మీరు ఎవరు తెలియదు. కాబట్టి గురువును పూజించండి. గురువును హృదయంలో పెట్టుకొని గురువును ఎప్పుడు మరవకూడదు. మరిస్తే దుఃఖము. మనకి ప్రారంధ కర్మలు ఉంటాయి. ప్రారంధ కర్మ అనేది అనేక జన్మలుగా చేస్తున్న పాపాన్ని మనం వెంట పెట్టుకొని వస్తాం. దాన్ని ప్రారంధ కర్మ అంటారు. ఆ కర్మానుసారంగా మనకు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వచ్చాయి. కన్న కొడుకు సాగొచ్చు, కట్టుకున్న భర్త మరణించవచ్చు. ఇది ప్రారంధ కర్మ. అంతవరకే మనకు ప్రాప్తం ఉంది. దాన్ని ఎవడు ప్రారంధ కర్మను ఎవడు దాటుకోలేకపోయినాడు. పెద్ద పెద్ద మహానుభావులు, రామకృష్ణ పరమహంస ఎటువంటి వాడు? రాచపుండు లేచి గొంతులో నీళ్లు తాగడి పోలే లోపల క్యాన్సర్. రామకృష్ణ పరమహంస మాటల్లే గొంతు క్యాన్సర్ వచ్చింది. అప్పుడు రామకృష్ణ పరమహంస నువ్వు చూసినావా? విగ్రహాన్నిలే ఆయన స్వామి వివేకానంద. ఇంకొక రామకృష్ణ అని ఇట్లా తొరిపండు ఉంటుంది, గడ్డం ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఇప్పుడే కదా, ఇప్పుడు ఒక 300 సంవత్సరాల పూర్వమైన ఆయన సంవత్సరం విగ్రహం చూసిన ఆయన కాళికామాత అడిగినంట. ఆయన కాళికామాత భక్తుడు నిరంతరం. ఆయన అడిగినట్ట, అమ్మా నేను నీ ఉపాసకుడిని, నిరంతరము నిన్ను నేను పూజిస్తున్నా, ఏం తల్లి నా గొంతును నీళ్లు పోకుండా చేసినావు అని కన్నీటితో అడిగినానంట. అప్పుడు ఆ మాట వచ్చి, ఏరా నీ గొంతులు పోకపోతే లోకంలో అందరి గొంతుల్లో పోతున్నాయి కదా, నీ గొంతులో పోవాలన్నా? అందరి గొంతు నీ కాదా? ఇది నీదనుకుంటున్నావా? ఈ దేహం ఇది నీదనుకుంటావేమరా? ఇన్ని ఒక దీంట్లో ఉంటావు, పోవా ఈ నుంచి విడిచిపెట్టిపోవా, అందరిలో ఉండాలి చూడండి నువ్వు అని చెప్తే అప్పుడు కన్నీళ్ళు కార్చాను. తల్లి తప్పైపోయింది, ఇన్ని రోజులు సేవ చేసి నేను అజ్ఞానం అయిపోయిందమ్మా నాకు తల్లి అని అప్పుడు ఆయన ఆనందం. గురువు పెద్ద గురువు. అలాగే శంకరాచార్యులు, మీరు సినిమా చూడలే? నాగార్జున ఒక శంకరాచార్యులు అని సినిమా వచ్చింది. ఆ శంకరాచార్యులు 12వ ఏటనే తల్లిని వదిలిపెట్టి సన్యాసం తీసుకొని పోయి దేశం మొత్తం తిరిగి ఎన్నో గ్రంథాలు రాసి బ్రహ్మచారి మహాగురువు అయిన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించాడు ఆయన. అటువంటి మహాగురువు పోతూ ఉంటే వాళ్ళ భటులంతా, సేవకులు, శిష్యులంతా పోతూ ఉంటే ఒక చండాలవాడు అంటే ఒక మాల మాదిగ వాడు, కాటి కాపరి ఉండేవాడు ఎదురొస్తాడు. ఎదురొస్తే వాళ్ళ తప్పుకో స్వామి వస్తాడు, తప్పుకో అంటే వాడు తప్పుకోడు, ఎదురుకు వస్తాడు. అప్పుడు శంకరాచార్యుడు, ఏమ్రా అంతమంది చెప్తాను మతమెక్కినావా, పక్కకు తప్పుకో అంటాడు. మేము నిష్ఠాగరిష్టము, బ్రాహ్మణులము, సద్గురువులం వస్తున్నాము, నాకు ఎదురు వస్తాము, తప్పుకో అంటాడు. అప్పుడు వాడు మాట అంటాడు, స్వామి ఎవరు తప్పు కావాలా, నేనా నాలో ఉన్నవాడా, ఎవడు తప్పుకోవాలంటాడు. అప్పుడు తలకాయ తిరిగి శంకరాచార్యుడు, ఒరే ఇది ఏం మాట, వీడేంద్ర ఏ మాట మాట్లాడుతున్నాడు, వాడు చెప్పింది నిజమే కదా, నేనా నాలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు విశ్వమంతా ఉన్నాడు కదా, నాలో ఉన్నవాడు విశ్వం, గాలి నాలో ఉంది, నీలో లేదా, నేను వదిలే గాలి నువ్వు పిచ్చడం లేదా, నేను నడిచే నేల మీద నీవుండావు నేనుండా, నేను చేసే స్నానం గంగలో నువ్వు చేస్తావు నేను చేస్తాడా, పంచభూతాలకే లేని అంటూ నీకడి నుంచి వచ్చింది స్వామి, ఎవరు తప్పుకోవాలంటే అప్పుడు ఆయన సాష్టాంగ పెట్టి నమస్కారం చేస్తున్నాడు. ఎవరికి? ఆ కాటి కాపరి. అటువంటి నిష్ఠాగరిష్ఠుడు, బ్రాహ్మణుడు, పుట్టుకతోనే బ్రహ్మచారి, మరి శ్రీమకం చూసినవాడు కాదు, నిత్య ఉపాసకుడు, అద్వైత సిద్ధాంతాన్ని లోకమంతా సాటి చెప్పాడు మహనీయుడు శంకరాచార్యులు. అటువంటి వాడు ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, నువ్వు పరమేశ్వరుడు తండ్రి, నా కోసం వచ్చినావు,
నాలో ఉన్న ఈ మాయను తొలగించడానికి వచ్చినావు నువ్వు, నాలో ఉన్న అహంకారం తొలగించడానికి వచ్చినావు. నాకు విద్యా గర్వం ఉంది, నేను పండుతున్న గర్వం ఉంది, ఆ గర్వం ఈనాటితో పోయిందని నువ్వు పరమేశ్వర స్వరూపం అని చెప్పి పాదాలకు నమస్కారం. మరి అంతటి మహనీయులే పాదార్థం అంటే వినారంటే జ్ఞానం అంత గొప్పది. అందుకే శ్రద్ధావాన్ లభితే జ్ఞానం జ్ఞానదేవతు కైవల్యం. ఎప్పుడైతే జ్ఞానం నీకు కలుగుతుందో అప్పుడు కైవల్యం వస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద మహానుభావులు అటువంటి శంకరాచార్యుడు 36 ఏళ్ళకి చచ్చిపోయినాడు. ఏం చెప్తాం మళ్ళా? భార్యలా బిడ్డలా ఏమిలే బ్రహ్మచారి 36 ఏళ్ళకి సన్యాసి చనిపోయినాడు. స్వామి వివేకానంద 32 ఏళ్ళకి చనిపోయినాడు. ఏం చెప్తారు? ఇంత మహానుభావులు కదా, గొప్పలు కదా, మరి 200 సంవత్సరాలు బతకాలి కదా, ఎందుకు బతకలే? అది ప్రారంభం, కర్మ. నువ్వు పుట్టుకతోనే ఒక కర్మ తీసుకుని వచ్చినావు, అది పోదు. నువ్వు ఈ జన్మలో ఎన్ని చేసినా పోదు, అది నీకు తీసుకొనే పోతుంది. కానీ దాని గురించి అందుకే చెప్పిన కృష్ణబాబు మరణించిన వారి గురించి దుఃఖించరాదు. అనివార్యమైనటువంటి ఈ కార్యాన్ని గురించి మీరు దుఃఖించ పని లేదు. ఎందుకంటే చినిగిపోయిన వస్త్రాన్ని వదిలిపెట్టి నూతన వస్త్రాన్ని ఇలా ధరిస్తున్నారో అలాగే ఈ మానవుడు శిథిలమైన ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకొక నూతన శరీరంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనికి మరణం లేదు. ఈ సృష్టిలో ఎవరికి మరణము లేదు. మరణం ఉందని నువ్వు భ్రమపడుతున్నావు. ఈ దేహం పోతే నువ్వు పోయినట్టు కాదు, దేహం పోయింది. దేహం లోపల ఉండే ఆ శక్తి ఉందే, అది విశ్వవ్యాప్తమై ఉన్నది, అది ఇంకొక దాంట్లో ఉంది, అన్నిట్లో ఉంది, దానికి మరణమే లేదు. ఇది అనేక జన్మలు మనకు ఎలా వస్తుంది? అనేక జన్మలు ఉన్నాయి మనకు. ఈ దేహం పోతే ఇంకొక దేహంలో ఉండవు, అవునా కదా? ఇప్పుడు ఈమె దేహం వదిలిపోతే ఆమెకు 3 కొడుకులు ఉండారు, మళ్ళీ మనవాళ్ళు పుట్టినారు, వాళ్ళంతా ఈమె కదా, వేరే వాళ్ళు ఎవరు ఉండగా. ఇప్పుడు నీ బిడ్డలు నీ స్వరూపమే కదా. ఇప్పుడు నా భర్త చెప్పండి బాధపడుతున్నాడు, ఆ భర్త కొడుకు రూపంలో ఉన్నాడు కదా. ఎవరికి పుట్టాడు? నిద్ర పుట్టాడు కదా. ఒక శనికాయతను వేసినాము, దానికి శనికాయలన్నీ కాసినాయి, ఆ శనికాయ పాడైపోతుంది. నువ్వు వేసిన ఇత్తనం ఉండదు, నువ్వు ఇత్తనం వేస్తావు, ఆ ఇత్తనం పోయి ఆ దాంట్లో 20 కాయలు వచ్చాయి, 30 50 కాయలు వస్తాయి, అవునా కదా? అది పోయింది. కానీ అయ్యింది దేని రూపం? ఆ ఇత్తనం రూపమా కాదా? దానికి మరణం ఎక్కడుంది? అది చచ్చిపోయింది అనుకుంటున్నాడు, అది కుళ్ళిపోయింది, ఈ చెట్టు వచ్చింది, అందులో నుంచి వచ్చింది, మార్పు చెందింది. అట్లనే మీరందరూ కూడా మీ బిడ్డలుగా మీ మనమల్లుగా మార్పు చెందుతున్నారు. ఇప్పుడు కాదు, ఏనాటి నుంచో ఉన్నారు. ఇంకా భూమి ఉన్నంత వరకు మీరు ఉంటారు. మీకు మరణం లేదు. ఇది గురువాక్యము. ఆ రహస్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకు మరణం లేదు. అందుకే జనన మరణ భ్రాంతి రహితం చేస్తాడు గురువు. నేను పుట్టు సాగు దుఃఖం నుంచి నేను విడుదల చేసి నిత్య సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేసేవాడు గురువు. కాబట్టి అట్టి గురువు మనము నిరంతరము ధ్యానించాలా, పూజించాలా, సేవించాలా, శత్రువుల శుశ్రూషలు చేయాలా, తన మన ధనమైన గురువు కల్పించాలా. అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. అంతేగాని మనలో ఈ ప్రపంచ వ్యవహారాలను పెట్టుకొని అయినదానికి కానిదానికి చిన్నదానికి పెద్దదానికి గురువుని నిందించి అర్థమైందా? కాబట్టి వాళ్ళు చెప్తారు, శాస్త్రం చెప్తుంది, గురువుని నిందించిన వాడు నరకంలో పడతాడు. అదేందో వర నరకం అంటారు, దాన్ని రవరవ నరకంలో పడతాడంట గురువుని నిందించిన వాడు. కాబట్టి గురువు మనిషి, గురువు మనిషి, నీ సాటి మనిషి. నీకు ఇంత మనసు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహం ఉంది, జ్ఞానం ఉంది, ప్రేమ ఉంది, దయ ఉంది, కరుణ ఉంది, కోపం కూడా ఉంది. నిన్ను కొడతాడు, తిడతాడు. ఏది తప్పు చేస్తే ఎవరికి అధికారం ఉంది? తన మనవతను గురువు అర్పించినాక నీ మీద అధికారం ఎవరికి? గురువుకే ఉంది. నీ భర్త కన్నా, నీ కొడుకు కన్నా, నీ భార్య కన్నా ఎక్కువ అధికారం ఎవరికి? గురువుకు ఉంది. ఎందుకంటే వాళ్ళకందరికీ భర్తకు శరీరాన్ని ఇచ్చినావు నువ్వు. అర్థమైందా? తల్లిదండ్రులు నీకు శరీరాన్ని ఇచ్చినారు, కానీ గురువుకు తనువు, మనస్సు, ప్రాణం 3 ఇచ్చినారు. తన మన ధనములను గురువుకు అర్పించినారు. కాబట్టి సర్వ హక్కులు గురువుకున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు స్థిరగతము గురువుకు శరణాగతి అయి ఉండాలి. ఏమర్థమైందా? కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి ప్రజ్ఞటువంటి ఆ యొక్క అమృత తత్వాన్ని, ఆ దివ్యతత్వాన్ని తెలుసుకున్నా కాబట్టి మీకందరూ కూడా చెప్పాలనే ఉద్దేశంతో
నేను మీ చెంతకు వచ్చినా కానీ మీ వల్ల నాకు ఏదో లాభం వస్తుంది అనేది కాదు. ఈ నెల 4వ తేదీ అంటే 5వ నెల మే 1 మన ఆశ్రమ ఆరాధన. అంటే ఏప్రిల్ 30 తేదీ మే 1 అంటే రేపు నెల 30 తేదీ మీరందరూ రండి. సంసారము మన వ్యవహారము సత్యంత వరకు నేను వదలవయ్యి. ఒక 2 రోజులు ప్రశాంతంగా అన్నీ వదిలిపెట్టి వచ్చి ఆశ్రమంలో కూర్చోండి, గురువు సేవ చేయండి, గురువు చెప్పే మాటలు వినండి, పద్యాలు పాటలు అమృత వాక్కులు వినండి. లక్షణంగా చేసి పెడతాడు. ముప్పుట తిని మన చేతిని సహాయం మనం చేసి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసుకొని ఎందరో మహానుభావులు అందరూ వస్తారు. అందరి మాటలు విని ఒక 2 రోజులు అంటే 30 తేదీ రాత్రికి వస్తే 1 తేదీ రాత్రి కానివ్వండి, 2 తేదీ పొద్దున్నే ఇంటికి రావచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ఏప్రిల్ 30 మే 1 ఆరాధన. ఒకవేళ మే 1 పింఛన్లు ఉండే మాకు అనుకుంటే పొద్దున్నే పింఛన్ తీసుకొని 9-10 అంటారా అండి. ఆ రోజు రాత్రికి ఉండండి. ఉదయాన్నే 6 గంటలకే కాదు 4 గంటలకే రావాలి. తెల్లదాం 4 గంటలకు పూజ ఉంటుంది. పూజ చూసుకొని చదువు నమస్కారం చేసుకొని 5 గంటలకు ఆటోలు ఉంటాయి, ఎక్కి నేరుగా ఇంటికి రావచ్చు. 7 గంటల మీరు చేరుకుంటారు. అవునా కదా? ఒకరోజు లేదు ఫ్రీ ఉంది, ముందు రోజు నైట్కి రండి. ముందు రోజు నైట్కు విషయ నిర్ణయ సభ పెడతాము. మనందరం ఒకరి మనసులు ఒకరు ఇప్పుకొని మాట్లాడుకుందాం. గురువు దగ్గర ఆ రోజు మీ బాధలు మొత్తం చెప్పుకోండి. మీ మనసులో ఉన్న బాధత తీసేయడానికి వచ్చి గురువుకు అప్పగించండి, గురువు సమర్పణ చేయండి. గురువు అన్ని మాపి చేస్తాడు. ఇది 100% సత్యము. మీరు బయటపడకుండా లోపల పెట్టుకుంటే కుళ్ళిపోతాయి. కాబట్టి లోపల ఏమున్నా ఏ కష్టం ఇది అడగచ్చునా అడగకూడదా, ఇది మంచా చెడ్డ మనం చెప్తే స్వామి ఏమనుకుంటాడో నా. అక్కడ గురువు అంటే తండ్రి, తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రి గురువు దైవం, ఊరు గురువే. కాబట్టి ఆ గురువే దైవం. తల్లి గురువే, తండ్రి గురువే, దైవము గురువే. కాబట్టి గురువు దగ్గర మీ కష్టాలు మీ బాధలు మొత్తం పబ్లిక్ కృష్ణునికి తెచ్చిపోతారు. ఏం చెప్తారు అక్కడ? ఆ ఏం చెప్తారు అని పేరు, ఏం పేరు చెప్తా, సాక్ష్యం. అంతమందిలో సిగ్గుపడతారా? 100 మంది ఉంటారు చర్చిలో. సిగ్గు బిడియము లేకుండా నా జీవితంలో జరిగింది. మళ్ళీ యేసు దేవుని కరుణ కలిగిన తర్వాత నా అన్నీ పోయినాయి. నేను వ్యభిచారం చేసినాను చెప్పుకుంటుంది, ఒప్పుకుంటుంది మాట చర్చిలో. నేను వ్యభిచారం తెలుసో తెలియకో సైతాను పట్టింది నాకు, నన్ను అక్రమ మార్గంలో నడిపించింది, నన్ను వ్యభిచారం చేయించింది. యేసు కృప వలన కరుణ వలన నన్ను దాన్ని దాటేశాను, తప్పుకున్నా. హల్లెలూయా. ఈరోజు నేను మంచిగా మారిన, నేను మారు మనస్సు పొందిన. ధైర్యంగా చెప్తున్నాను. దేవుని దగ్గర సిగ్గు లజ్జ బిడియం ఉండకూడదు. కన్న తల్లికి ఎలా చెప్పుకుంటామో, కన్న తండ్రికి ఎలా చెప్పుకుంటామో అలా గురువు దగ్గర మీ సమస్యలు మొత్తం చెప్పుకోండి. అన్నిటికీ గురువు ఏం చేస్తాడంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని మీ సంచిత ప్రారంభ ఆగామి కర్మలు కూడా నాశనం చేస్తాడు గురువు. మీ సర్వకర్మలు నాశనం చేస్తాడు. ఆయన హస్తం నీ మస్తకం మీద పడితే ఫినిష్. తనంతటి స్వరూపాన్ని తన శక్తిని గురువు తప్ప ఎవడు ఇవ్వడు. ఒక 2 మాటలు చెప్తా అయిపోయింది. ఇంకా గురువుకి ఎలాంటి శక్తి ఉంది ఇంతకుముందు చెప్తుంటాను, మళ్ళీ వినండి. ఒక కోడి ఉంది, గుడ్లు పెడుతుంది. ఆ గుడ్డు పక్కన ఎన్ని రోజులు పెట్టిన పిల్ల అవుతుందే? కోడి కింద పెడితే 21 రోజులు అందమైనటువంటి ఒక చిన్న కోడి పిల్ల కిచ్ అనుకుంటా ఆ చిన్న కాళ్ళతో బుడుబుడు అడుగులు వేస్తూ రెక్కలు ఇదించుకుంటూ ఆ ముక్కు పొడుచుకుంటూ ఎంత ముద్దుగా ఉంటుందమ్మా వస్తుంది. కానీ ఆ గుడ్డులో ఏంది? నీరుంది. పిల్లుంది ఆ గుడ్డులో. మనం పలుగుట్టి ఆమ్లెట్ వేసుకుంటాం, పిల్లుందే? లేదు కదా. నీరుంది. కానీ ఎప్పుడైతే ఆ తల్లి పొట్ట కింద పెట్టుకుందో, స్పర్శ తగిలిందో, ఆ స్పర్శ శక్తి చేత ఒక కోడి తన రూపాన్ని లోపలికి దింపింది. తన రూపాన్ని లోపలికి దింపింది. అచ్చు గుద్దినట్టుగా దింపిందా లేదా? అలాగే గురువు తన హస్తాన్ని మస్తకం మీద పెడితే
తనలో ఉన్న శక్తి మొత్తం నీకు దారిపోస్తాడు. నీలో ఉండే అజ్ఞానము, అంధకారము, కర్మలు అన్నీ మటుమాయ నాశనమైపోతాయి. నువ్వు దైవ స్వరూపాన్ని వెళ్తావు. అర్థమైంది? అలాగే కందిరీగా ఒక పురుగును తెచ్చి ఎదురు బొంగులో పెడుతుంది. పల్లెల్లో ఎదురు బొంగులో పెట్టి మట్టితో సీల్ చేసి చిన్న బొక్క పెట్టి ఆ నల్ల కందిరీగా ఈ అన్నీ ఎదుగుతుంటట. మీరు చూసిన పల్లెలు మీకు అందరికీ ఎరికే. మనం పిల్లప్పుడు బోత్పుల్లో పెట్టి చంపుతాను దాన్ని తెలియక గుడ్డ పెట్టేది పారిపోకుండా బోత్పులు పెట్టి చుట్టూ అడిచి చచ్చిపోతాం. అవునా కదా? అది ఒక తమాష మనం చేస్తాను, నేను కూడా చేస్తాను. తప్పది. అట్లాంటి పాపలు ఎన్నో ఉన్నాయి మనకి. అది ఎట్లంటే ఆ పురుగు ఆకు పురుగు, అది ఇది చుట్టబోతుంది ఆకు, ఆ పురుగుని ఇచ్చిపోతే లోపలది. దీని యొక్క సౌండ్ విని ఆ పురుగు కందిరీగా, ఆ పురుగు ఆ పచ్చ పురుగే కందిరీగా అవుతుంది. ఇది గుడ్లు పెట్టదు, ఏం పెట్టదు, సీల్ చేస్తుంది. బయట అరుస్తాడు, దాంట్లో చూస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది. ఇది అరిసే అరుపుకంత దాన్ని ఓంకార శబ్దం అంటారు. అట్లే ఈ గురు బోధ ఇంటే మీరు గురువు అంతటి వాళ్ళు అవుతారమ్మా. ఒక కందిరీగా వేరే దాన్ని తెచ్చిపెట్టి తన శబ్దంతో, సౌండ్తో తన రూపాన్ని ఇచ్చిందే ఆ కందిరీగా. మరి గురువు మాట మీరు వింటే ఈ గురు శబ్దం, ఈ ఓంకార శబ్దం ప్రణవనాదం అంటారు దీన్ని. ఈ పలుకులు సామాన్యమైనటువంటి కాదు. ఇలాంటి పలుకులు మీరు వింటే మీ హృదయం ద్రవించిపోయి మీలో గురువు అంత శక్తి మీకు కలుగుతుంది. కలగదా? ఒక పురుగు అయిందే కందిరీగా. మీరు కాలేదా గురువులు, గురు స్వరూపాలు? అటువంటి గురు శక్తి అంత, నా బోధ అంత. ఇప్పుడు మీరందరూ 6 మంది విన్నారు. ఈ బోధ అరగంటలో వింటానే మీ హృదయం ద్రవించిందా లేదా? మీ హృదయం ఆనంద డోలల్లో ఊగులాడిందా లేదా? మీలో ఒక దివ్య శక్తి వచ్చిందా లేదా? అందరికీ శక్తి వచ్చినప్పుడు మీకు, అవునా కదా? అటువంటిది గురుస్వరం. ఇంకా 2 ఉన్నాయి, అవన్నీ వద్దు. ఈ 2 ఉదాహరణ చాలు. అటువంటి గురుస్వరం కంటే గురువును మరవగాకండి. ఏదో మధ్యలో కరోనా వచ్చి మేము రావడం ఈ ఊరికి మానేసి దూరం అయిపోయింది. నేను బిజీ అయిపోయి ఆడ శిష్యులు ఎక్కువైపోయి అటు తిరిగి నేను రాలేకపోయినాను. ఇప్పుడు ఎందుకు వచ్చాను, నేను ప్రతి నెల మొదటి శనివారం ఈ ఊరికి వస్తాను. ప్రతి నెల మొదటి అంటే ఒడితో ఇచ్చినాక తర్వాత వచ్చే శనివారం మీ ఊరికి వస్తాను. శ్రీపాడ ఆశ్రమానికి బంద్ చేసి ప్రతి నెల మొదటి శనివారం మీ ఊరికి వస్తానే అనుకొని నేను వచ్చిన. ఆ హామీ మీకు ఇచ్చిపోదామని. మీరు శ్రద్ధ కలిగిన వాళ్ళందరూ రండి. ఆ రోజు మంచి బోధ చేసి గురువు ఒక్కడే నీ జన్మను సక్రమంగా నడిపిస్తారు తప్ప అన్నిది ఎవరు చేయలేరు. పాపం మీరు కష్టాలు, ఇబ్బందులు ఉన్నారు. మీరందరూ అష్టైశ్వర్య భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్ను పొందాలంటే గురువు ఒక్కడే దిక్కు. మిగతా ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. అటువంటి గురు స్వరూపం మీ ఊరికి వస్తుంది. మీ అందరూ కూడా మళ్ళీ పూర్వ వైభవం అంటే ముందు ఎలా ఉన్నామో అలా అందరం పట్టుకొని ఇంకా మిగతా వాళ్ళని కూడా మన దగ్గర తీసుకొచ్చి మన సంఘంలో చేర్పించి ఉపదేశాలు ఇప్పించి లక్షణంగా 3 పువ్వులు 6 కాయల్లాగా ఈ ఉప్రబండ గ్రామంలో కూడా మన గురు సంఘము, గురు బోధ అద్భుతంగా జరగాలని మనం కోరుకుందాం. ఏమ్మా, అర్థమైందమ్మా? కాబట్టి ఆ విధంగా ఉండండి. రేపు 1వ తేదీ తప్పకుండా అందరూ రావాలి. వీలైన మళ్ళీ వచ్చి ఒకటి మీరందరూ వీలైతే 30 తేదీ అంటే ఏప్రిల్ 30 తేదీ రండి, రాత్రి రండి. 1-2 రోజులు గురు సమక్షంలో ఉంటేనన్నా మీ క్రమలన్నీ తొలగిపోతాయి. అవసరమైందే. మనం ఎక్కడికైనా యాత్రలు పోతారు 2 నాళ్ళు ఇంగ్లీష్ పెట్టుకోం, భార్య బిడ్డ అందరిని వదిలిపెట్టి వారం రోజులు పోతారే. అప్పుడు సంసారం కనపడదా? అప్పుడు ఇబ్బందులు కనపడవా? ఏంటి ఆమె కాడ ఉంది ఇచ్చింది. అట్లా అందరూ కూడా మీకు తోచినంత 500 1000 ఇవ్వండి. సంవత్సరానికి ఒకసారి అందరం చేసుకొని తిని కాడ అందరం చేసుకొని తిని హ్యాపీగా ఒక పిక్నిక్ మాదిరి అందరు చీపడి కానీ మన ఇక్కడ ఆశ్రమం ఉంది. లక్షణంగా యాప్చితంత బాగుంటుంది, చల్లగా ఉంది వాతావరణం. చేసుకుందాం, ఆనందంగా బాగా ఉందాం. 1-2 రోజులు గురువునికనే ఉందాం. మీకు తోచినంత ఏదో ఇప్పుడు కాదు, టైం ఉందిలే, మళ్ళీ వచ్చే నెల 1వ తేదీ. ఇప్పుడే డబ్బులు ఇవ్వాలని కాదు నేను ఇచ్చింది, చెప్పిపోతాం. మళ్ళీ పేపర్ తీసుకుని ఒకసారి వస్తా. ఎందుకంటే మీరు ముందు చెప్తే మీ పేర్లన్నీ పేపర్లో రాసుకుంటాము, పేపర్లో వేస్తాము అందరి. కాబట్టి మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే.
ఇదో స్వామి నాకు ఇంత రాసుకో అని చెప్తే నేను పేపర్లో అవన్నీ ఎక్కించి పేపర్ కొట్టుకొని మళ్ళీ వచ్చి మీకు ఇస్తాను. అర్థమైందమ్మా? కాబట్టి మీ మనసుకు దోషంతో చెప్పండి. ఇప్పుడే చెప్పాలని రూల్లే. మళ్ళైనా నా శుభరత్నమ్మకు చెప్పండి. ఆమెకు ఫోన్ చేసి చెప్తున్నా స్వామి పలానే నేను సెల్లో రాసుకుంటా. ఇప్పుడే చెప్తే ఇప్పుడు డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. చెప్పండి నేను తీస్తామని, దాని ప్రకారం రాసుకుంటాము. అట్లా నేను అసలైతే పోలే. హాస్పిటల్లో కూర్చొని మా శిష్యులకు కానీ కొంతమందికి నా కస్టమర్లు అంటే పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకందరికి కూడా